ఏప్రిల్ 1, 2026 నుండి భారతదేశంలోని ఉపాధి రంగం మరియు ఆదాయపు పన్ను చట్టాల్లో గణనీయమైన మార్పులు అమల్లోకి రానున్నాయి. దీర్ఘకాలంగా చర్చనీయాంశంగా ఉన్న కొత్త ఉపాధి చట్టం మరియు బడ్జెట్లో ప్రకటించిన కొత్త నిబంధనలు ఉద్యోగుల జీత భత్యాల నిర్మాణాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ మార్పులు మీ జీతం మరియు పొదుపుపై ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త చట్టం ప్రకారం ఒక ఉద్యోగి యొక్క మూల వేతనం అంటే బేసిక్ శాలరీ అతని మొత్తం జీతం సిటిసిలో కనీసం 50% ఉండాలి. ఇంతకీ మార్పు ఏంటంటే ఇప్పటి వరకు కంపెనీలు పన్ను ఆదా చేయడానికి మూల వేతనాన్ని తక్కువగా అంటే 25 నుంచి 30% ఉంచి ఎక్కువ అలవెన్స్లకు అంటే హెచ్ఆర్ఏ ప్రత్యేక అలవెన్స్ లాంటివి అందించేవి. కానీ ఇప్పుడు అలవెన్స్లు 50% కంటే ఎక్కువగా ఉండకూడదు. దీనివల్ల మూల వేతనం పెరిగే కొద్దీ మీ పిఎఫ్ మరియు గ్రాట్యుటీ కోతలు కూడా పెరుగుతాయి. మరి చేతికందే జీతం అంటే టేక్ హోమ్ శాలరీ తగ్గుతుందా అంటే పిఎఫ్ కోత మూల వేతనంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ నెలవారీ చేతికందే జీతం కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. కానీ ఇది మీ పదవి విరమణ పొదుపుకు మంచిది. అలాగే కంపెనీ కూడా తమ పిఎఫ్ వాటాను పెంచాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం కొన్ని వర్గాలకు అంటే శాశ్వత ఉద్యోగుల వంటి వారికి గ్రాట్యుటీ పొందడానికి ప్రస్తుతం ఉన్న 5 సంవత్సరాల కనీస సర్వీసు కాలాన్ని తగ్గించే అవకాశం ఉంది. అలాగే మూల వేతనం పెరిగే కొద్దీ మీరు ఉద్యోగం విడిచిపెట్టినప్పుడు పొందే గ్రాట్యుటీ మొత్తం కూడా ఎక్కువగా ఉంటుంది. మరో విషయం ఏంటంటే వారానికి 48 గంటల పని పరిమితితో కంపెనీలు 4 రోజుల పని సంస్కృతిని అవలంబించడానికి అనుమతించబడ్డాయి. కానీ రోజుకు 12 గంటలు పనిచేయాల్సి రావచ్చు. అలాగే సంవత్సరం చివరిలో మిగిలిపోయిన సెలవులను నగదుగా మార్చుకునే అంటే లీవ్ ఎన్కాష్మెంట్ ప్రక్రియ కూడా సులభతరం చేయబడుతుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు జాతీయ కనీస వేతనం నిర్ణయించబడుతోంది. దీనివల్ల తక్కువ వేతనం పొందే కార్మికులకు మరియు గ్రామీణ ప్రాంతాల ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చినప్పుడు మీ కంపెనీ మీకు కొత్త జీతం విభజనను ఇవ్వచ్చు. దానిని జాగ్రత్తగా తనిఖీ చేయడం మీకు చాలా ముఖ్యం.